వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. మరి ఈ ఉగాదికి అందరు పంచాంగాలు చూపించుకోవడానికి చాలా తొందరపడుతూ ఉంటారు. మరి ఈ సంవత్సరం అంతా కూడా మాకు ఎలా ఉండబోతుంది అని చెప్పేసి కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు. మరి ఈ విశ్వవసునామ సంవత్సరంలో అందరికీ ఎలా ఉండబోతుంది, రాశుల పరంగా కావచ్చు, పంచాంగం పరంగా కావచ్చు, వాళ్ళ గ్రహస్థితులు కూడా ఎలా ఉండబోతున్నాయని మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ రోజు మన హిట్ టీవీ స్టూడియోలో ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. మరి అందరి రాశుల గురించి, వాళ్ళ జాతకాల గురించి, ఎలా ఉండబోతున్నారు అనే దాని గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువుగారు. జై శ్రీమన్నారాయణ. గురువుగారు, తదుపరి రాశి వృశ్చిక రాశి. మరి వృశ్చిక రాశి వారికి ఈ ఉగాది నుంచి వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి, అంటే వాళ్లకు జరగబోయే కష్ట నష్టాలు లాభాలు ఎలా ఉండబోతున్నాయి గురుగారు? అయితే వీరికి వృశ్చిక రాశి అంటేనే కొంతమేర వీరికి బంగారం, వజ్ర వైడూర్యాలు, మణి మాణిక్యాలు అని చెప్తారు. మామూలుగా వృశ్చిక రాశి అంటే ఒక ఇంట్లో ఎక్కడైనా ఒక ఆడపిల్ల వృశ్చిక రాశిలో పుట్టింది అంటే ఆ ఇంట్లో మొత్తం కలిసి వస్తుంది అని చెప్పొచ్చు. ఓకే. ఎన్నాళ్ళ నుంచి ఉన్నటువంటి దారిద్రం కూడా వెళ్ళిపోతుందని చెప్పొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క షష్టగ్రహ కూటమి రావటం, కుంభరాశిలో నుంచి మీనరాశికి ఈ యొక్క శని భగవానుడు సంచరించడం మార్చి 29వ తారీఖున సంచరిస్తాడు. అప్పుడు మనకి షష్టగ్రహ కూటమి అనేది మీనరాశిలో ఏర్పడుతుంది 2025 సంవత్సరం మార్చి మాసంలో. అయితే తదుపరినే మనకి ఉగాది వస్తుంది. ఈ షష్టగ్రహ కూటమి వల్ల మీనరాశిలో శని భగవానుడు రావడంతో వీరికి ఆ శని ప్రభావితం కొంతమేర ఉంటుంది వృశ్చిక రాశి వారికి. అంటే ఆడపిల్ల పుడితే అదృష్టం అని చెప్పారు, మరి శని భగవానుడి యొక్క అశుభ దృష్టి ఉంది కదా అనుకోవచ్చు. అయితే అదే చెప్తా ఉన్నా, ఆడపిల్ల ఎవరైనా ఈ సంవత్సరంలో వృశ్చిక రాశిలో జన్మించి ఉంటే ఖచ్చితంగా వారు అదృష్టవంతులు అవుతారు. ఆ ఇల్లు మొత్తం, ఆ ఫ్యామిలీ మొత్తం, ఎన్ని తరాల నుంచి ఉన్నటువంటి దురదృష్టం మొత్తం ఖచ్చితంగా పటాపంచలవుతుంది. ఎందుకంటే అక్కడ వారికి శుక్రుడు, గురువు, అలానే కేతువు కూడా వీరికి అనుకూలంగా ఉన్నారు. కేతు అనుకూలంగా ఉండేది చాలా తక్కువ రాశులకు ఉంటది. ఈ సంవత్సరం కేతు అనుకూలంగా ఉన్న రాశుల్లో గొప్ప రాశి ఒకటి వృశ్చిక రాశి. అనుకోనటువంటి అదృష్టం. అమ్మాయి అడుగు పెట్టితే కూడా, పెళ్లి చేసుకున్నా కూడా, అంటే వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీని ఏదైనా రాశులు వారు పెళ్లి చేసుకుంటే వారికి ఉన్నటువంటి దారిద్రం కూడా పటాపంచలవుతుంది. అంటే వృశ్చిక రాశి వారికి అంత అదృష్టం ఉంది. కాకపోతే రాశి ప్రకారంగా, వాటి యొక్క గ్రహస్థితి ప్రకారంగా చూసుకున్నట్టయితే గణిత శాస్త్ర ప్రకారంగా ఆదాయం 2 గాను, వ్యయం 14 గాను, రాజ్యపూజ్యం 2 గాను, అవమానం 3 గాను, అవమానం కూడా 2 గానే ఉంది. అంటే దీని ద్వారా మనం చూసుకున్నట్టయితే, పంచాంగ శ్రవణం ద్వారా మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మొత్తం కూడా స్థితిగతులు కరెంట్ ప్రెడిక్షన్ అన్నమాట. అంటే ఈ సంవత్సరంలో పరిపాలించేటువంటి గ్రహాలు, ఏ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు, వాటి నుంచి తీసినటువంటిదిగా ఈ యొక్క శాస్త్రం. దీన్ని బట్టి ఓవరాల్ గా చూసుకున్నప్పుడైతే కనుక వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలని చెప్పొచ్చు. అయితే అవి ఎలా ఉంటాయంటే, వీరికి శని భగవాను మాటంతో ఈ యొక్క శని భగవానికి అశుభ దృష్టి అనేది కొన్ని మాసాలు ఉంటుంది. అది కూడా ఇబ్బంది పెట్టేలా లేదు. ఒక పని ఒకసారి చేస్తే అయ్యే పని 1కి 2-3 సార్లు చేయాల్సి వస్తుంది. దాని ద్వారా వీరికి మంచి జరుగుతుంది. అంటే వృశ్చిక రాశి వారు ఓర్పుతో, ఓదార్పుగా ఉండాలి. కొంతమేర వీరికి ఓర్పు ఉంటే మంచి జరిగేదానికి ఎక్కువ. అంటే పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్లు తాగేదానికి మంచిది. అలా చేయకూడదు. పరిగెత్తి పాలే తాగాలి, ఆదానికే ప్రయత్నం చేయాలి. వీరికి ఏది దొరికినా అదృష్టమే. పరిగెత్తి పాలు తాగేదానికి అలానే వెళ్ళాలి, కానీ ఏది దొరికినా అదృష్టమనే వెళ్ళాలి. అలా చేసుకుంటే సరిపోతుంది. అయితే వీరికి శని భగవాన్ యొక్క అశుభ దృష్టి ఉంది కాబట్టి కొన్ని పరిహారాలు మనం చెప్పుకుంటే వాటి ద్వారా వీరికి అవి కూడా పటాయి పంచలైపోయేసి మంచి శుభదృష్టి ఉండేదానికి ఉంటుంది. వీరికి విద్య, ఉద్యోగ, వ్యాపారం, విదేశీయానంకి ఈ ఒక రంగాల వారికి వృశ్చిక రాశిలో జన్మిస్తూ ఉంటే అదృష్టం అని చెప్పొచ్చు. శని భగవానుడు ఉన్నప్పటికీ చైతన్యాన్ని తీసుకొచ్చేటువంటి స్థానంలో ఉన్నాడు. వృశ్చిక రాశికి బాగా బాధించదు, చైతన్యాన్ని తీసుకొస్తాడు. అది ఎలా, ఏ మనిషి ఎలా, ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎంతవరకు ఉండాలి, మనం ఏం చేయాలి అనే ఒక విషయాన్ని, చైతన్యాన్ని తీసుకొస్తాడు. వీరి యొక్క హరస్కోప్ ప్రకారంగా చూసుకోవాలి. అంతేగాని శని భగవానుడు బాధించేలా లేదు వీరి దాంట్లో. ఈ చైతన్యం వస్తే
వీరి జీవితం సస్యశ్యామలంగా ఉంటుంది. ఉమ్, జీవితంలో ఎదిగేదానికి ఎవరి దయాదాక్షిణ్యాలు అండలు లేకుండా వీరికి వీరే ఎదిగేదానికి చైతన్యం ఒకటి చాలు. ఉమ్, మనిషికి చదువు కన్నా అనుభవం ముఖ్యం. అవును. అలానే వీరికి ఏ మనిషి ఎలాంటి వారు అని తెలిస్తే ఎదిగేదానికి ఆటంకం విఘ్నాలు ఉండవు. ఓకే. అది ఈ సంవత్సరం నుంచి వీరికి మొదలవుతుంది. వీరు కొత్తగా ఏదైనా వ్యాపారం వృత్తులు కానీ, ఉమ్, కొత్తగా ఏదైనా ఇండస్ట్రీలు కానీ, రియల్ ఎస్టేట్ రంగాల వారికి వీరికి చాలా అనుకూలంగా ఉంది. సినీ రంగాల వారికి కూడా ఈ ఒక సంవత్సరం వీరికి చాలా అనుకూలంగా ఉన్నది. మంచి మంచి సినిమాల అవకాశాలు వచ్చి ఉత్తీర్ణులు అయ్యేసి మంచి మంచి స్థానాలకి, మంచి మంచి స్టార్ పొజిషన్కి వెళ్ళేలాగా, అంటే నైట్ నైట్ స్టార్ అంటారు కదా, అలాంటి అవకాశాలు కూడా వీరికి వచ్చేకలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వీరికి కలిసి వచ్చేటువంటి రంగం రియల్ ఎస్టేట్, ఉమ్, వ్యాపారం, ఉమ్, స్థలాలు, ఇళ్ళు కొనుగోలు, అమ్ముకోవటాలు వీరికి చాలా అనుకూలంగా ఉంది. వాటి మీద వీరికి కోట్లు సంపాదించడం ఆదాయ వనరులు ఉన్నాయి. ఉమ్, గురువు గారు చెప్పారు కదా అని గుడ్డిగా పెట్టుబడి పెట్టేసి కొనకూడదు, అమ్మకూడదు. ఓకే. వారు ఆలోచించుకొని ఆ చైతన్యం ఏదైతే ఉందో చూసుకొని దాని ప్రకారంగా మాత్రం చేస్తే కలిసి వస్తుంది. ఆ రంగాల వారికి బాగా కలిసి వస్తుంది. ఓకే. ఇంకా మళ్ళీ పోతే పంట పొలాలు వేసే వారికి మిర్చి, మిరప ఉంటుంది కదా, మిరప, అలానే పత్తి, ఓకే. అలానే నిమ్మ, ఉమ్, మునగ, మామిడి ఇలాంటి పంటలు వేస్తే వృశ్చిక రాశి వారికి అదృష్టం వస్తుంది. ఓకే. వీరికి చేపల చెరువులు, రొయ్యల చెరువులు కూడా బాగా కలిసి వస్తాయి. కలిసి వస్తుంది. ఇలాంటి వ్యాపారాలు వీరు ఈ సంవత్సరం మొదలు పెట్టుకుంటే దశాబ్ద కాలం వరకు కూడా వీరు జీవించి మరొక నలుగురికైనా వీరు ఉపాధి కల్పించేలాగా ఏర్పడతారు. ఉహుం, వీరికి ఉన్నటువంటి ఆర్థిక వనరులు కూడా ఈ సంవత్సరం మెండుగా మెరుగుపడతాయి. ఓకే. అది వీరికి ఏప్రిల్ 17వ తారీఖు తర్వాత ఉమ్, ఆగస్టు లోపు వీరికి, ఆగస్టు 30వ తారీఖు లోపు వీరికి ఈ ఆర్థిక వనరులు కూడా మంచి శుభదాయకంగా కనపడుతున్నాయి. ఓకే. అన్ని రకాలుగా గ్రహాలు వీరికి అనుకూలంగా ఉన్నాయి. ఇంక వీరికి అశుభ దృష్టి ఎక్కడ ఉంది? ఉమ్, ఎక్కడా లేదు. ఆర్థికంగా కూడా వీరు ఎదిగడానికి బాగుంది. ఇంకా వీరికి అన్ని రంగాల్లో ముందుకు రావడానికి ఈ యొక్క విశ్వవాసు నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారు కూడా ఉమ్, ఒకరున్నారు. వారిని కూడా గుర్తించి ఓకే. వారిని కూడా అవార్డులు ఇవ్వడం కానీ, సత్కరించడం కానీ, సన్మానం చేయడం కానీ, ఆ స్థాయికి ఎదిగేదానికి ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి వారి యొక్క ఆలోచన ప్రకారంగా వారు ఏం చేయాలనుకున్నా కూడా ఓన్ డెసిషన్, తన ఆలోచన తనే చేసుకొని వెళ్ళాలి. ఓకే. తను చేసేది ఎవరికి అర్థం కాదు, ఉమ్, ఎవరైనా చెప్పింది తనకు సెట్ అవ్వదు. అవదు. సో అందుకని చెప్పేసి వృశ్చిక రాశి వారు వారి ఆలోచన ప్రకారంగా చేసినట్లయితే కొత్త కొత్త రంగాల వారు కూడా ఉమ్, ఉత్తీర్ణులయ్యేదానికి, వృద్ధులయ్యేదానికి చాలా అనుకూలంగా ఉంది ఈ విశ్వవాసునామ సంవత్సరంలో. ఓకే. ఇంకా వీరికి అనుకూలంగా మారాలంటే ప్రతి మాసంలో కూడా చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా ఈ విశ్వవాసునామ సంవత్సరం మొత్తం కూడా చాలా బాగా కలిసి వస్తుంది వృశ్చిక రాశి వారికి. ఓకే. పెళ్లి అయ్యే వారికి అయితే వచ్చేటువంటి సంవత్సరం ఉమ్, జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ప్రయత్నం చేసుకోవచ్చు. ఈ సంవత్సరం అయితే అంత అనుకూలంగా అయితే కనిపించట్లా. అదొక్క ఓకే. విషయంలో మాత్రం అనుకూలంగా లేదు. పెళ్లి అయ్యి ఉమ్, పిల్లలు లేనటువంటి వారు ఉమ్, ఏదైతే సెంటర్స్ ఉన్నాయో, ఫర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయో వాటి జోలు వెళ్లకుండా, ఐవీ వాటికి వెళ్లకుండా వీరు ప్రయత్నపూర్వకంగా ఏదైనా ప్రయత్నం చేస్తే జూలై, ఆగస్ట్, ఉమ్, సెప్టెంబర్, నవంబర్ ఓకే. ఈ మాసాల్లో ప్రయత్నం చేసినట్టయితే వీరికి ఖచ్చితంగా పిల్లలు పుట్టేదానికి కూడా ఆస్కారం ఉంది. పెళ్లి అయిన వారికి మాత్రమే. ఓ, ఓకే. పెళ్ళైన వారికి. అయితే వీరికి మరొకటి ఏంటంటే ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నటువంటి విదేశీయానం ఉమ్, ఏదైతే ఉందో అది కూడా వీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళేలాగా ఉన్నది. అది ఎప్పుడు అంటే మే 22వ తారీఖు తర్వాత. ఓకే. మే 22 తర్వాత జూలై 16 లోపు వీరు ప్రయత్నం చేసినట్లయితే ఆ ప్రయత్న పూర్వకంగా అయితే ఖచ్చితంగా వెళ్తారు. ఓకే. ఆర్థిక వనరులు కూడా వీరికి సమకూరుతాయి. అందుకని ఆ టైంలో వీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఏ దేశంకైనా వీరు వెళ్ళి అక్కడ స్థిరపడేటువంటి స్థాయికి కూడా వీరు వెళ్ళగలుగుతారు. కాబట్టి ఖచ్చితంగా వెళ్ళొచ్చు. ఓకే. మరొకటి వీరు ఆర్కిటెక్చర్ రంగంలో, ఉమ్, అలానే ఈ కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంది. ఇటుక, ఇసుక, ఇనుము, పెయింట్ ఇలాంటి వ్యాపారాల్లో కూడా వీరికి అనుకూలంగా ఉంది. ఓకే. జాబ్లో అయితే వీరికి మార్కెటింగ్ రంగం, అలానే బ్యాంకింగ్ సెక్టార్ కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి ఆమార ప్రయత్నం చేయొచ్చు. ఓకే. వీరికి మరొక రంగం ఉంది, విద్యారంగం. వీరికి అయితే చాలా అనుకూలంగా ఉంది విద్యారంగం. కాలేజీలు, స్కూళ్ళు నిర్మించడం, ఉమ్, అందులో
పాఠ్యాలు చెప్పే విధంగా పొంతులుగా ఏర్పడడం, వాటిని నిర్మించేసి ఆ స్థాయిలో వీరిని అక్కడ డెవలప్ చేసుకునే చైర్మన్ స్థాయిలో ఉండడం వీరికి చాలా అనుకూలంగా త్వరగా పేరు ప్రఖ్యాత వచ్చేలాగా కనబడుతున్నాయి. కాబట్టి ఆ మేర ప్రయత్నించాలి. ఇంకా వీరు మనం అనుకున్నటువంటి జరగాలి అంటే వారి వారి యొక్క పర్సనల్ హారోస్కోప్ ని సమీప దూరంలో వారికి ఏదైనా పొంతులు గారు అయ్యగారు ఉంటే అక్కడ చూపించుకుంటే, ఇంకా ఎదిగేదానికి ఏదైనా పరిహారాలు చేయించుకుంటే ఆ దోషాలు కూడా వీరికి పటాపంచలేదానికి ఆస్కారం ఉంటుంది. ఓవరాల్గా చూసుకున్నప్పుడు వృశ్చిక రాశి వారికి ఎదిగేందుకు ప్రతి మాసంలో కూడా వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం, ఈ సంవత్సరం మొత్తం విశ్వవాసునామ సంవత్సరం మొత్తం కూడా వీరికి దోషాలన్నీ పటాపంచలేదానికి, ఆ గ్రహాల నుంచి ఏదైతే అశుభ దృష్టి శుభ దృష్టిగా మలుచుకునేదానికి వీరు కొన్ని పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. ఆ పరిహార నిమిత్తం ఏంటంటే వీరు ఏదైతే గోధుమలు 1 కిలో, జొన్నలు 1 కిలో, అలానే నల్ల నువ్వులు 1 కిలో తీసుకొని ఈ 3ని గ్రైండ్ చేస్తే పౌడర్ అవుతుంది. ఈ పౌడర్ని వీరు చపాతీ కానీ పుల్కాలు కానీ రొట్టెలు చేసుకోవాలి. ఈ రొట్టెలని వీరు ఒక బుధవారం కానీ ఒక 5 రొట్టెలు బుధవారం కానీ లేదా శుక్రవారం కానీ ఆవులకి తినిపించాలి. వీరికి ఉన్నటువంటి గ్రహరీత్య దోషాలు తొలగిపోయేసి వీరు ఏదైతే ఎదగాలనుకుంటారో ఆ ఎదిగేందుకు వీరికి అనుకూలంగా ఉంటుంది. మరొక రెమెడీ, ఏదైతే ఆవు పాలు కానీ గేదె పాలు కానీ దాంట్లో వీరు పటిక బెల్లం అని దొరుకుతుంది. కండ చక్కెర మిశ్రి అంటారు ప్రాంతీయ భాషలో. ఆ కండ చక్కెర మిశ్రి పటిక బెల్లం ఏదైతే ఉందో, పటిక అంటే ఇంటికి కట్టేది కాదు, పటిక బెల్లం అది తీయగా ఉంటుంది. ఆ పటిక బెల్లం తీసుకొని అంటే దానికి సరిపడా మిశ్రమం కలుపుకొని దానితో పాటు వీరు శనగపిండి ఉంటుంది, శనగలు ఉంటాయి కదా మనకి, శనగపిండి అంటే బేషన్ అంటారు, ఇది ఒక 4 స్పూన్లు దానిలో కలిపేసి ఎక్కడైనా నాగపడిగలు ఉంటే లేదా రావి చెట్టు వేప చెట్టు ఎక్కడైనా కలిసి ఉంటే కనుక అక్కడ అభిషేకం చేస్తే ఆర్థిక వనరులు ఏవైనా ఉంటే మెరుగుపడతాయి. అప్పులు ఏమైనా రావాలంటే కూడా ఖచ్చితంగా వస్తాయి. ఇది ప్రతి మాసంలో కూడా ఆదివారం లేదా సోమవారం రోజున ఈ రెమెడీ చేయొచ్చు. ఈ రెమెడీ ఉదయం పూటే చేయాలి, అంటే 11-11:30 లోపే ఈ రెమెడీని చేయాలి. ఇలా చేయడం ద్వారా అన్ని రకాల రుమ్మతులు వీరికి తొలగిపోతాయి, ఆర్థికంగా ఎదుగుతారు, అప్పులు పాలైన వాళ్ళు కూడా బాగుపడతారు. అలానే వీరికి తాళం లాక్ ఏదైతే తాళం ఉంటుందో ఈ తాళం తీసుకొని తాళం వేసేసి దాని యొక్క తాళం చేతులు అంటారు లాక్స్ ఇవి, ఆ తాళం చేతులు, ఈ తాళం వేసినటువంటి తాళం ఏదైతే ఉందో ఉదయం సమయంలో మీకు నచ్చినటువంటి కులదైవం ఆలయానికి వెళ్ళి ఒక 4 కొబ్బరికాయలు 4 నారికేళాలు సమర్పించి, ఒక చిప్ప కూడా తీసుకోకూడదు, 4 నారికేళాలు సమర్పించేసి ఏదైనా కులదైవం నారికేళాలు సమర్పించి ఆ తాళం చేతిలో పెట్టుకొని మీకున్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలు నెరవేరాలి అనుకొని ఆ తాళంని ఆ గుడిలో వదిలేసి వెళ్ళిపోవాలి. ఆ తాళం వేసేసి ఆ గుడిలో వదిలేసిన తర్వాత ఆ తాళం చెయ్యి ఏదైతే ఉందో అది ఎక్కడైనా సమీప దూరంలో ఉన్నటువంటి వాగు, చెరువు, నీళ్లు పారేటువంటిది, కాలువలు కావచ్చు, కుంటలు కావచ్చు, సముద్రము, నదులు, వీళ్ళు అందులోకి వెళ్ళకూడదు, దూరంగా ఉండి దాంట్లో విసిరివేయాలి. కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇది ప్రతి మాసంలో కూడా మొదటి వారం వచ్చేటువంటి గురువారం చేసినట్టయితే ఆర్థిక సమస్యలతో పాటు వీరికి ఆరోగ్య సమస్యలతో పాటు విద్యా సమస్యలు ఏమైనా ఉన్నా కూడా తీరిపోతాయి. ఏదైనా పిల్లల్లో వృశ్చిక రాశి పిల్లలకి ఎదిగేదానికి ఎక్కడైనా బాలరిష్ట రోగాలు, చదువు సరిగా లేదు, మైండ్ పని చేయట్లేదు, వీళ్ళు కూడా ఈ పని చేయవచ్చు, వీరు చేయాలి. తర్వాత తేనె ఏదైతే ఉందో ఈ తేనెలో విశ్వాకన్ ఉంటుంది, ఉత్తరేణి ఆకులు కానీ, ఉత్తరేణి పువ్వులు కానీ, ఉత్తరేణి గింజలు కానీ, ఉత్తరేణి పుల్లలు కానీ తీసుకొని అది సాగాలి. అంటే మనం సాదితే, మనం ఒక నీళ్ళు వేసి ఒక బండ మీద సాదితే సాదుల బండ అని ఉంటుంది, వాటిలో సాదడం ద్వారా మనకు ఒక గ్రంథం లాగా చిన్న మిశ్రమం వస్తుంది. ఆ మిశ్రమంతో పాటు ఈ యొక్క తేనెని కూడా కలుపుకొని ప్రతిరోజు సేవించడం ద్వారా బాలరిష రోగాలతో పాటు నరదిష్టి నర ప్రభావంతో పాటు వీరికున్న కాలసర్ప దోషం, నాగదోషం, పూర్వీకుల శాపం, అలానే కుజదోషం కూడా వీరికి తొలగిపోతుంది. అన్ని రకాల దోషాలు తొలగిపోతూ ఉన్నప్పుడు వారికి మంచి జరుగుతూ ఉంటుంది. ఇది చేయాలి. ఏదైనా ఒక శుక్రవారం రోజున 3 మాసములకు ఒకసారి ఒక శుక్రవారం రోజున ఎక్కడైనా అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన చేయించుకోవాలి. దాని ద్వారా మాంగళ్య జీవితం బాగుంటుంది. పెళ్లి అయిన వారికి, పెళ్లి కాని వారు చేస్తే కూడా ఖచ్చితంగా చాలా బాగుంటుంది. అన్ని దోషాలు తొలగిపోయేదానికి, పెళ్లి అవ్వడానికి కూడా చేసుకోవచ్చు. అలానే
ఎవరైనా వ్యాపారస్తులు ఉంటే అక్కడ కుంకుమ పూజ చేయించిన కుంకుమ ప్రతిరోజు పెట్టుకున్నట్లయితే నరదిష్టి నరఘోష పోయేసి వారిలో ఒక తెలియని ఒక హిప్నాటిజం, అంటే జనానికి లాగించేటువంటి ఒక తెలియని ఒక హిప్నాటిజం ఉంటుంది, అంటే ఆకర్షణ గుణం అనేది ఏర్పడుతుంది. ఇలాంటి చేయడం ద్వారా వీరు ఉత్తీర్ణులు అయ్యేదానికి ఆస్కారం ఉంది ఈ ఒక విశ్వవాసు నామ సంవత్సరంలో. వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ ఎరుపు, అలానే బ్లూ, ఎల్లో. వీరికి 3 కలర్స్ కూడా మంచి చేసడానికి వెళ్ళడానికంటే ఈ 3 కలర్స్ చేస్తే 3 కలర్స్ పెట్టుకొని వెళ్తే మంచి జరుగుతుంది. అంటే ధరించడం ఒకటే కాదు, జేబు మాలలు కావచ్చు, మాలలు కావచ్చు, ఆ రకమైనటువంటి కలర్స్ ఏది ఉన్నా కూడా కొంచెం ఉన్నా సరే వీరికి సరిపోతుంది. అలానే వీరికి కలిసి వచ్చేటువంటి తిథి 1 7, 2 16, 3 25. ఈ తిథులు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి. అలానే వీరికి ఆ తిథులు అయిపోయినాయి కదా, వీరికి కలిసి వచ్చేటువంటిది మరొకటి ఉంది. వీరికి లక్కీ నెంబర్ గా తీసుకుంటే 7. ఈ 7 కూడా వీరికి ఈ సంవత్సరం మొత్తం కూడా ఏదైనా చేయాలనుకుంటే 7 వచ్చేటువంటిగా చేస్తే వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇలా చిన్న చిన్న పరిహారాలు చేసుకొని వృశ్చిక రాశి వారు కూడా అదృష్టవంతులు అవ్వచ్చు ఈ యొక్క విశ్వవాసునామ సంవత్సరంలో. ఓకే, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు గురుగారు. ఎందుకంటే వృశ్చిక రాశి గురించి చాలా మంది కూడా పండితులు కొన్ని భయంకరమైన చెప్తూ ఉన్నారు. ఈ సంవత్సరం వాళ్ళకు చాలా అంటే చాలా ఘోరంగా ఉండబోతుంది, ప్రమాదాలు పొంచి ఉన్నాయి, అదృష్టం వరించదు, వాళ్ళకు ఒక 4 సంవత్సరాల వరకు దరిద్రం వెంటాడుతుంది, ఇలాంటి భయాలు కూడా పెట్టారు. ఎందుకంటే చాలా వీడియోస్ చూసాం కాబట్టి. కానీ మీరు క్లియర్గా చెప్పారు, లేదు వాళ్ళు ఎలాంటి పరిష్కారం చేస్తే వాళ్ళకు ఫలితాలు లభిస్తాయి అని చెప్పారు. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు గురు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.